శ్రీమతి నమః. మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి కదా, నాకు చాలా మంది కింద కామెంట్లు పెట్టారు, అమ్మ ఒక్క చోట కూడా మొక్కలేదు, దానివల్ల బహుశా ఆ వాటర్ ఫ్లోటింగ్ ని తట్టుకోలేక లోపలికి వచ్చేసాయి, ప్లస్ విపరీతమైన వేడి పెరిగిపోవటము, లోపల ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది సరిగ్గా లేకపోవటము, కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కారణమయ్యాయి ఆ విజయవాడ వరదలకి అని చెప్పారు. నిజమే, ఎక్కడైనా సరే అక్కడ వరదలు ముంచెత్తేస్తున్నాయి అంటే మానవ తప్పిదమే కారణమై ఉంటుంది. మొన్నటికి మొన్న భూకంపం వచ్చింది. అంతకు ముందు ఎప్పుడైనా తరచుగా మనం ఉండే ప్రదేశాల్లో భూకంపం రావడం తెలుసా? ఎక్కడో సముద్రంలో వచ్చిందని, ఎక్కడో పర్వత ప్రాంతాల్లో వచ్చాయని, ఎక్కడో ద్వీపాల్లో వచ్చాయని అనే కదా మనం చదువుకున్నాం. కానీ ఇప్పుడు ప్రతి చోట భూకంపం వచ్చేస్తుంది. దానికి కారణం ఏంటంటే ప్రకృతిలో ఉన్న బ్యాలెన్సింగ్ ని మనం దెబ్బ తీసేసాం అనమాట. ఆ దెబ్బ తీసేయడం వల్ల అది సెట్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ ప్రకృతి వైపరీత్యాలు. శరీరం మీద దెబ్బ తగిలింది అని అనుకోండి, శరీరం ఏం చేస్తుంది? దాన్ని హీల్ చేసుకుంటుంది. ఎప్పుడు ఆ శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచితే. ఏదైనా అనారోగ్యం చేరింది అని అనుకోండి, అప్పుడు వచ్చిన పుండు అది హీల్ అవుతుందా? హీల్ అవ్వదు కదా. అలాగే మనం తీసుకున్న ఆహారం సక్రమంగా ఉంది అని అనుకోండి, లోపల డైజెషన్ చాలా బాగుంటుంది. అదే మనం తీసుకోకూడని ఆహారం ఏదైనా తీసుకున్నా, ఫారిన్ బాడీని ఏదైనా మన శరీరంలోకి పంపించినా అది శరీరాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? యాక్సెప్ట్ చేయదు. ఏదో విధంగా బయటికి పంపించడానికి ప్రయత్నిస్తుంది, లేదు అంటే ప్రాణాలు పోయే వరకు తీసుకెళ్తుంది. అంటే మనం ఒక శరీరానికి ఏదైనా సరపడిన వస్తువుని లోపలికి పంపిస్తే శరీరం యాక్సెప్ట్ చేయదు. మన శరీరం యొక్క మెకానిజాన్ని మనం దెబ్బతీసేసుకుంటే చివరికి ప్రాణాలు కూడా పోతాయి. ఇదే విధంగా మనం ప్రకృతిని కూడా పాడు చేస్తున్నాం. సముద్రం దగ్గర చూడడానికి వెళ్ళాము అంటే అక్కడ ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు పడేస్తాం. నది దగ్గర స్నానం చేయడానికి వెళ్ళాము అంటే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్వి అన్ని పడేస్తాం. ఏదైనా ఒక తోటలోకి వెళ్ళాము అంటే అక్కడ ప్లాస్టిక్లు పడేస్తాం, చెట్టు కొమ్మలన్నీ నరికి పడేస్తాం. వీటన్నిటి వల్ల ఏమవుతోంది అంటే ఈ ప్రకృతి ఈ వేస్ట్ ని, వ్యర్థాన్ని భరించలేకపోతుంది. మనం పడేసిన వ్యర్థం అంతా సముద్రంలో కలిసిపోతుంది. ఆ కలిసిపోయినప్పుడు భరించగలిగినంత సేపు అది భరిస్తుంది, ఏ సముద్రమైనా ఏ నదైనా సరే. ఆ తర్వాత ఏమవుతుంది? ఏదో ఒక ఉత్పాతం రూపంలో అది మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పడేస్తుంది. చూడండి, ఈ సునామీలు అవన్నీ వచ్చాయనుకోండి, మనం ఏదైతే ఫారిన్ మెటీరియల్ ని పంపించేసి ఆ సముద్రంలో పడేస్తున్నామో ఆ ఫారిన్ మెటీరియల్ అంతా ఏమవుతుంది? మళ్ళీ ఈ ఉత్పాతాలన్నీ వచ్చినప్పుడు బయటికి వచ్చేస్తాయి. అంటే మనం పడేసింది మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. ఈ తప్పులు చేయకుండా ఉంటే ఇప్పుడు సంభవించే ప్రకృతి వైపరీత్యాలు ఉండవు. ఈ గ్లోబల్ వార్మింగ్ చూడండి, ఇప్పుడు ఇది శీతాకాలం అయినా సరే ఎంత వేడిగా ఉంటుంది. ఏసీ లేకపోతే ఉండలేని పరిస్థితికి మనం వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ కోస్తా ఆంధ్రాలోనే ఆ పరిస్థితి ఎలా ఉంటే ఇంకా మిగతా ప్రదేశాల్లో ఇంకెంత వేడి ఉంటుంది ఒక్కసారి ఆలోచించాలి కదా మనం. ఎక్కడ వరదలు వచ్చినా, ఎక్కడ ఉత్పాతాలు వచ్చినా దాని వెనక ఉన్న కారణం మానవ తప్పిదమే. మొన్న అరుణాచలంలో వరదలవన్నీ వచ్చాయి కదా, దాదాపుగా ఒక 20 సంవత్సరాల వరకు అసలు ఇలాంటి ఉత్పాతాన్ని అరుణాచలంలో వాళ్ళు ఎవరు చూడలేదుట. రాత్రికి రాత్రే ఈ క్లౌడ్ బర్స్ట్ అయ్యి చాలా వర్షం పడిపోయి అక్కడున్న ఇళ్ళు కూడా కొట్టుకుపోయి ఎంత డ్యామేజ్ అవ్వాలో అంత డ్యామేజ్ అయిపోయింది. దానికి కారణం ఏంటి చెప్పండి? మానవ తప్పిదం కదా. 1950, 1960లో ఈ తిరువన్నామలై ఫొటోస్ గాని, వీడియోస్ గాని మీరు చూడండి, ఎంత మంది తక్కువగా ఉండేవారో అక్కడ చూడడానికి. కట్టడాలు కూడా అక్కడ పెద్దగా లేవు. ఇప్పుడు అరుణాచలంలో ఒక ఇల్లు ఒక 10 రోజులకు అద్దె తీసుకోవాలి అంటే 30,000 రూపాయలు అవుతుందిట. అలా ఏది కొనాలి అన్నా విపరీతమైన ఖరీదు, ఎక్కడ ఉండాలి అన్నా ఖరీదు. ఆఖరికి ఆటో ఎక్కితే ఆటో వాడు కూడా విపరీతమైన కాస్ట్ చెప్పేస్తున్నాడు. ఎందుకు అంటే అక్కడ ఫ్లోటింగ్ పెరిగిపోయింది, అక్కడ మహత్యాలు ఉన్నాయని, అక్కడ తిరిగితే ఏదో మనకి ఉపయోగం వచ్చేస్తుందని చెప్పి విపరీతమైన ప్రోపగాండా వల్ల ఇలాంటి ఉత్పాతాలు వస్తాయి. నిజమే, ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్రంలో ఉన్న పాజిటివ్ వల్ల మనకి కూడా చాలా మంచి జరుగుతుంది, మనకి కూడా చాలా అద్భుతాలే జరుగుతాయి. కానీ మనం ఏం ఆలోచించాలి? మనం పరమేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడున్న పరిసరాలను కూడా చాలా జాగ్రత్తగా చూడాలనే కదా మనం కూడా అనుకోవాలి. అలా అనుకోకుండా మనం ఒక టీ తాగేసి ఈ ప్లాస్టిక్ గ్లాసే కదా అని అక్కడ పడేస్తాం, టిఫిన్ తినేసి ఆ ప్లేటే కదా అని అక్కడ పడేస్తాం. అలా రోజుకి ఎన్ని లక్షల మంది అరుణాచలాన్ని దర్శించుకోవడం కోసం
వస్తున్నారు. ఎంతమంది వాళ్ళు తినేసిన పేపర్ ప్లేట్లు గాని ప్లాస్టిక్ వ్యర్థాలు గాని అక్కడ పడేస్తూ అక్కడ పరిసరాలన్నింటినీ పాడు చేసేస్తున్నారు చెప్పండి. అలా పాడు చేసి గత కొన్ని రోజుల నుంచి తిరువన్నామలైలో పొల్యూషన్ ఎక్కువైపోతుందని, చెత్త పెరిగిపోతుందని, ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువైపోతున్నాయని ఎంతమంది చెప్తున్నారో. నేను కూడా ఇదివరకు ఈ తిరువన్నామలై గురించి వీడియోస్ చేశాను. అక్కడ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త అని. ఎక్కడైనా మహిమ ఉంది అని మనకి తెలిస్తే అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్ళడం వరకు చాలా బాగుంటుంది, కానీ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిసరాలని మనం సరిగ్గా చూసుకోకపోతే ఇలాంటి ఉత్పాతాలే వస్తూ ఉంటాయి. ఈ ఉత్పాతాలన్నింటికి మన మానవ తప్పిదం ఒక కారణమైతే, అసలు సహజంగా అరుణాచలం కొండల్లో ఉన్నది ఒక లూజ్ సాయిల్. ఈ లూజ్ సాయిల్ అవడం వల్ల విపరీతమైన వర్షం పడ్డం వల్ల ఏమైపోయింది, ఆ లూజ్ సాయిల్ కాస్త ఇంకా బాగా సింక్ అయిపోయి ఆ పైనుంచి వరుసగా మట్టి కొట్టుకోవటం ప్రారంభించింది. అలా కొట్టుకోవటం వస్తూ అక్కడ ఉన్న కొన్ని ఇళ్లను కూడా తుడిచిపెట్టుకుని కిందకు వచ్చేసింది. 7 మంది ఏమో సజీవ సమాధి అయిపోయారని చెప్తున్నారు. ఈ ల్యాండ్ స్లైడింగ్స్ కి కారణం ఏంటి చెప్పండి? అక్కడ ఉన్న చెట్లు కొట్టేయడము, అలానే అక్కడ కట్టకూడని కన్స్ట్రక్షన్స్ కట్టడం కూడా ఒక కారణం అవుతుంది కదా. అక్కడ కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా కట్టడం వల్ల ఈ సాయిల్ అంతా లూజ్ అయిపోతుంది. ఈ వర్షం పడి ఏమవుతుంది, ఈ భూమి కూడా బాగా గొంతలాగే ఏర్పడుతుంది. ఎప్పుడైతే కింద ఖాళీ వచ్చేసిందో పైనుంచి ఇలా కిందకి కుంగిపోతుంది కదా. అలా కృంగిపోవటం మొదలు పెట్టే ఇలాంటి ఉత్పాతాలన్నీ జరుగుతూ ఉంటాయి. అరుణాచలంలో జరిగింది మాత్రం ఈ వర్షం ఎక్కువగా కురవడము, అలాగే ఈ పర్వత పాదాల దగ్గర ఎక్కువగా బోరు వెల్స్ అని తవ్వేశారట. దాని వల్ల కూడా ఇలాంటి ఉత్పాతాలు వచ్చాయని చెప్తున్నారు. కారణం ఏదైతేనే మన తప్పిదం అక్కడ ఉంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. రేపు ఈ కార్తీక దీపోత్సవం జరుగుతుంది. కార్తీక దీపోత్సవానికి వెళ్ళినప్పుడు దయచేసి అప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు అవన్నీ పడేయకండి. ఇప్పుడు ప్రకృతి ఒక కాషన్ ఇచ్చింది, ఒరే మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఇంకొకసారి మాత్రం బాగుండదని చెప్పి మనకు ఒక కాషన్ ఇచ్చింది. ఆ వార్నింగ్ బెల్లని గనక మనం దృష్టిలో పెట్టుకుని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని లేకపోతే అక్కడ ఉండవలసిన అన్నామలై పర్వతం కూడా అదృశ్యమైపోయే ప్రమాదం ఉంది. దానికి కారణం ఏంటి? మన తప్పిదం, మనం చేస్తున్న పొరపాట్లు. కాళహస్తిలో 2010లో రాజగోపురం కూలిపోయింది, మీ అందరికీ గుర్తే ఉండుంటుంది. అప్పుడు లైలా తుఫాన్ వచ్చింది. ఆ లైలా తుఫాను రావడం వల్ల మాత్రమేనా ఆ రాజగోపురం కూలిపోయింది? ఆ రాజగోపురం నిర్మించింది 16వ శతాబ్దంలో. 16వ శతాబ్దం నుంచి ఇప్పుడు 21వ శతాబ్దం వరకు అదంత జాగ్రత్తగా ఉంది అంటే దాదాపుగా 400 శతాబ్దాల పాటు అది చాలా పటిష్టంగానే ఉందని మనకు అర్థం అవుతోంది కదా. ఎప్పుడైతే టెక్నాలజీ మన దాంట్లో బాగా అభివృద్ధి చెందేసిందో ఇదివరకు ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి మార్పులు వచ్చేసాయి. ఆ రాజగోపురం చుట్టూతో అయితేనేమి, ఆ పుణ్యక్షేత్రం చుట్టుపక్కలైతేనేమి కొన్ని కన్స్ట్రక్షన్స్ ని మనం ఏర్పాటు చేసేసాం. అలాగే రాజగోపురం కూలిపోవడానికి కారణం ఏంటంటే శానిటేషన్ పిట్స్ తవ్వటము, ఆ బోర్వెల్స్ తవ్వటము, అక్కడ ఉన్న చెట్లేమో ఈ భూమిలోకి వెళ్లిపోయి పురాతన కాలం నాటి రాజగోపురం అవటం వల్ల అది పూర్తిగా పెళిసిగా మారి ఇవన్నిటి కారణాల వల్ల ఆ రాజగోపురం కూలిపోయింది. అంటే ఆ రాజగోపురం కూలిపోవడానికి కారణం ఎవరు? మానవ తప్పిదమే కదా. శ్రీరంగంలో చూడండి, అక్కడ కూడా రాజగోపురానికి బీటలు ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కనీసం మనం ఆలోచించామా? కేదార్నాథ్ లో ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి కదా, ఆ వరదలు రావడానికి కారణం ఏంటి? అక్కడ ఆనకట్టలు కట్టకూడదు అని చెప్పిన తర్వాత కూడా అక్కడ ఎన్నో కట్టడాలను నిర్మించటం వల్ల అక్కడ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయి అక్కడ మంచు కరగటం ప్రారంభించి ఒకే రోజు రాత్రి అలా ఉధృతంగా వర్షాలు వచ్చేసి మొత్తం అంతా కొట్టుకుపోలేదా? ఎంత దారుణమైన సంఘటనలు అక్కడ జరిగే చెప్పండి. సిమ్లా, డార్జిలింగ్, నైనిటాల్, ఉత్తరాఖండ్, ఇడుక్కి ఏ ప్రదేశం చూడండి, ఏదైనా ఉత్పాతం వచ్చింది అంటే దానికి కారణం మానవ తప్పిదం. అలా తప్పులు చేస్తున్నాం కాబట్టి ఇన్ని ఉత్పాతాలు జరుగుతున్నాయి. ఖజురహో టెంపుల్ చూడండి, ఖజురహో టెంపుల్ మీద దండయాత్ర చేసి ఆ శిలల్ని పగలగొట్టగలిగారేమో తప్ప అసలు ఆ ఖజురహో టెంపుల్ ఏ ఉత్పాతానికైనా కదిలిందా? కదలలేదు. ఎందుకంటే దాన్ని ప్రభుత్వం ఏం చేసింది అంటే జాతీయ సంపదగా ప్రకటించి దాన్ని కాపాడుకుంటూ వస్తోంది. కాబట్టి ఇలా కాపాడుకున్న కొన్ని మాన్యుమెంట్స్ బానే ఉన్నాయి. ఎప్పుడో 1000వ సంవత్సరంలో కట్టిన కట్టడాలు కూడా ఎప్పటికీ బాగుండడానికి కారణం ఏంటంటే ఆ చుట్టుపక్కల ఎక్కువ కన్స్ట్రక్షన్స్ లేకపోవటము, ఆ దేవాలయానికి ఎక్కువ ప్రాముఖ్యతని చూపించకపోవటము. ఎప్పుడైతే ఆ దేవాలయం యొక్క గొప్పతనం మనం చెప్పలేదో అది చాలా మందికి తెలియదు, అక్కడికి ఎంతో మంది వెళ్లరు. అలా
వెళ్ళకపోవటం వల్ల ఏమవుతుంది, అక్కడ పొల్యూషన్ పెరగదు, కన్స్ట్రక్షన్స్ ఏవి చేసుకోరు, బోర్వెల్స్ ఏవి తవరు, ఈ శానిటేషన్ పిట్స్ ఉండవు, పొల్యూషన్ ఏమీ లేకపోవటం వల్ల అక్కడ ప్రకృతి డ్యామేజ్ అవ్వదు. ఆ ప్రకృతి డ్యామేజ్ అవ్వకపోవటం వల్ల అప్పటి నుంచి ఉన్న కట్టడాలు కొన్ని చాలా సురక్షితంగా ఉన్నాయి. ప్రతి కట్టడం చూడండి, ఏదైనా కూలిపోతోంది అంటే మనం అక్కడికి వెళ్ళడం వల్ల, దాన్ని పొల్యూట్ చేసేయటం వల్ల. తిరుపతిలో చూడండి ఆ మధ్యన ఎన్ని వరదలు వచ్చేసాయో, ఈ అరుణాచలంలో వరదలు, ఎక్కడ చూడండి ప్రతి దానికి మానవ తప్పిదమే కారణం. వెనిస్ నగరం మీకు తెలిసే ఉంటుంది కదా, అది నీటి మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది. వెనిస్ నగరం నీటి మీద ఫ్లోట్ అవుతూ ఉండే నగరం అని మన అందరికీ తెలుసు. ఎప్పటికైనా ప్రమాదం వస్తుందని తెలుసు, కానీ ఎప్పటికీ ఏ ప్రమాదము జరగలేదు. అంటే అక్కడ వాళ్ళు తీసుకున్న ఎన్నో జాగ్రత్తలు అన్నమాట. వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వాళ్ళు వ్యవహరించారు కాబట్టి ఎప్పటికీ సురక్షితంగా వెనిస్ నగరం ఉంది. ఇలా అంకోర్ వాట్ టెంపుల్ చూడండి, ఆ టెంపుల్ కూడా ఎప్పటికీ సురక్షితంగా ఉంది. అంటే కారణం మనకిలాగా ఎక్కడ పడితే అక్కడ తినేసి ప్లాస్టిక్ వ్యర్థాలు వేసేయటం, ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్లకు వెళ్ళేయడం, ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేసేయడం, ఎక్కడ పడితే అక్కడ దాన్ని కొట్టేయడం, ఎక్కడ పడితే అక్కడ దాన్ని ఆక్రమించేసుకోవటం మిగతా వాళ్ళు చేయరు. కాబట్టి జాతీయ సంపదగా వాళ్ళు ఏదైతే ప్రకటించుకున్నారో, ఏ సంపదనైతే వాళ్ళు రక్షించాలి అని అనుకున్నారో అవన్నీ జాగ్రత్తగా సురక్షితంగా ఉన్నాయి. మనం బుద్ధి జ్ఞానం లేకుండా మన స్వార్థం కోసం, మన కోరికలు తీరడం కోసం, మన ఆశలు నెరవేరడం కోసం అక్కడికి వెళ్ళి ఆ వాతావరణాన్ని అంతా నాశనం చేసేసి వస్తున్నాం. ఒక విధంగా కొన్ని దేవాలయాలేమో ఆక్రమించేసుకుని పగలగొట్టేశారు, నాశనం చేసేశారు. కొన్ని దేవాలయాలేమో ప్రకృతి వైపరీత్యాల వల్ల నాశనం అయిపోయాయి. కొన్నింటినేమో మానవ తప్పిదం వల్ల మనం నాశనం చేసేసుకుంటున్నాం. పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, అక్కడ ఉన్న శక్తిని మనం కూడా తీసుకోవాలి, కానీ అట్ ది సేమ్ టైం ప్రకృతిని కూడా మనం సంరక్షించుకోవాలి. ఎప్పుడైతే ప్రకృతిని సంరక్షించుకోవాలి అనే ఒక విషయం మర్చిపోతారో మీరు పుణ్యక్షేత్రానికి వెళ్ళినా వేస్టే, ఎక్కడికి వెళ్ళినా వేస్టే. మనం చేసే ఒక వెధప్పని ఒక 100 మంది ప్రాణాలు తీసేస్తుందని గుర్తు పెట్టుకుని ఏ పుణ్యక్షేత్రాన్నైనా దర్శించుకోవటం కోసం వెళ్ళండి. ముఖ్యంగా ఈ అరుణాచలానికి వెళ్ళినప్పుడు విపరీతంగా అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు పడేస్తున్నారు. ఆఖరికి అక్కడ ఉన్న జంతువులు కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు తినేసి ఎన్ని జంతువులు బాధపడిపోతున్నాయి అనేది ఈ పేపర్లో చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. జాగ్రత్తగా వహించి దర్శనం చేసుకుని రండి. ప్రకృతికి విఘాతం కల్పించే పనులు మాత్రం దయచేసి చేయకండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.